నమస్కారం అందరికి. సో మనం ప్రీవియస్ వీడియోలో జనరల్ ఎంట్రీస్ చూసాం కదా. సో ఫస్ట్ టాపిక్ లో మనకి ఇంట్రడక్షన్ ఉంది. సో సెకండ్ టాపిక్ లో జనరల్ ఎంట్రీస్, లెడ్జర్ అకౌంట్స్, మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్. అంటే మీకు క్వశ్చన్ లో ఏదైతే ఎగ్జామినేషన్ లో మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి కదా, ఎందుకంటే 5 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ యూనిట్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. అది కూడా ఇంటర్నల్ చాయిస్ తో మీకు ఒకటే ఈచ్ లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. మాక్సిమం ఈ టాపిక్ నుంచి జనరల్ ఎంట్రీస్ నేర్చుకోండి. ఒకసారి లెడ్జర్ అకౌంట్స్ ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటిదో కూడా చూద్దాం ఇప్పుడు. సో లెడ్జర్ అకౌంట్స్ అంటే ఏంటిది? లెడ్జర్ అకౌంట్స్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు సపోజ్ మీరు జనరల్ ఎంట్రీస్ రాశారు, మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినారు. లైక్ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఉంది, ఇల్యూస్ట్రేషన్ 10, పేజ్ నంబర్ B25 పంకజ్ పబ్లికేషన్స్ లో. సో ఏదైతే మనకి ఇల్యూస్ట్రేషన్ 10 ఉందో అందులో మనకి కొన్ని ఎంట్రీస్ ఇచ్చారు ఇలా. సో ఇక్కడ మనకి ఆబ్వియస్ గా మనం ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మనం జనరల్ ఎంట్రీస్ చూసాం కాబట్టి మీకు ఆబ్వియస్ గా వీటి ఆన్సర్స్ కన్ఫర్మ్ గా తెలిసే ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ జనరల్ ఎంట్రీస్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇవి జనరల్ ఎంట్రీస్ అంటే ఇలా ఉంటాయి. ఫార్మాట్ తెలుసుగా, డేట్, పర్టికులర్స్, LF, డెబిట్, క్రెడిట్. సో నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్స్. లెడ్జర్ అకౌంట్స్ అంటే ఏంటిదంటే, ఇక్కడ మనం ఏవైతే ఎంట్రీస్ రాసామో దాన్ని ఒక్కొక్క దానికి క్లియర్ గా బాక్స్ వేసి చూపించడం. లైక్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలో ఏముంది, క్యాష్ అకౌంట్ ఉంది. సో క్యాష్ ఒకటి ఉంది. నెక్స్ట్ క్యాపిటల్ ఉంది. నెక్స్ట్ ఏముంది, బ్యాంక్ ఉంది. మళ్ళీ ఏముంది, క్యాష్ ఇంకొకటి ఉంది 1. తర్వాత మళ్ళీ ఏముంది, మెషినరీ ఉంది. సో మెషినరీ అకౌంట్ సపరేట్ గా వేసుకోవాలి. మళ్ళీ ఏముంది, బ్యాంక్ ఉంది. సో బ్యాంక్ లో ఇంకొకటి 1. మళ్ళీ పర్చేజెస్ ఉంది. సో పర్చేజెస్ కి మళ్ళీ సపరేట్ బాక్స్. మళ్ళీ క్యాష్ ఉంది. క్యాష్ లో 2 ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఏముంది, మళ్ళీ ఇంకొక క్యాష్ ఉంది. తర్వాత సేల్స్ ఉంది. మళ్ళీ సేల్స్ కి సపరేట్ బాక్స్. శాలరీస్ ఉంది. మళ్ళీ శాలరీస్ కి సపరేట్ బాక్స్. మళ్ళీ క్యాష్ ఉంది. సో ఇప్పుడు క్యాష్ కి ఇన్ని సబ్ డివైడెడ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా. సో ఇవన్నిటికి మళ్ళీ క్యాష్ 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 అని సపరేట్ బాక్స్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ క్యాష్ లోనే ఈ ఎంట్రీస్ అన్ని అక్కడ నోట్ అవుతాయి. లైక్ ఇప్పుడు ఇక్కడ క్యాష్ అకౌంట్ వేసినాం అనుకోండి, మనకి లెడ్జర్ అకౌంట్ ది ప్రొఫార్మా ఏంటిది, డేట్, పర్టికులర్స్, JF అమౌంట్, డేట్, పర్టికులర్స్, JF అమౌంట్. సో ఇవి మనకి లెడ్జర్ అకౌంట్స్ ది ప్రొఫార్మా. సో లెడ్జర్ అకౌంట్ చేసేటప్పుడు ఫస్ట్ డేట్. సో ఫస్ట్ ఎంట్రీ మనకి డేట్ ఏందో వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం వేసుకున్నాం, ఫస్ట్ క్యాష్ అకౌంట్ వేసుకున్నాం. సో క్యాష్ ఉన్న ఎంట్రీస్ చూసుకోవాలి. సో క్యాష్ అకౌంట్ లో ఫస్ట్ ఎంట్రీ ఏముంది, 2 ఉంది. సో ఎప్పుడన్నా గుర్తు పెట్టుకోండి, డెబిట్ సైడ్ ఎప్పుడన్నా 2 ఎంట్రీస్ వస్తాయి, క్రెడిట్ సైడ్ ఎప్పుడన్నా బై ఎంట్రీస్ వస్తాయి. సో ఇప్పుడు మనం వేసింది క్యాష్ అకౌంట్ కాబట్టి క్యాష్ అకౌంట్ లో క్యాష్ అనే రాయకూడదు. సో ఇప్పుడు మనకి ఈ ఎంట్రీ కింద ఎంట్రీ 2 సైడ్ ఉందంటే పైన ఎంట్రీ ఆబ్వియస్ గా ఏ సైడ్ ఉన్నట్టు, బై సైడ్ ఉన్నట్టు. సో ఇప్పుడు మనం క్యాష్ చేస్తున్నాం కాబట్టి బై సైడ్ ది ఇగ్నోర్ చేయండి. ఏముంది నెక్స్ట్, 2 క్యాపిటల్ ఉంది. సో 2 క్యాపిటల్ రాసుకోవాలి, 2 ఇటు సైడ్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, 2 క్యాష్ అకౌంట్ ఉంది. చేసేది క్యాష్ అకౌంటే కాబట్టి అది 2 సైడ్ ఉంది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసి నెక్స్ట్ పైన ఏముంది, బై బ్యాంక్. సో బై బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఇంకా క్యాష్ ఏ ఎంట్రీలో ఉంది, ఈ ఎంట్రీలో ఉంది. సో క్యాష్ 2 సైడ్ ఉంది, బై పర్చేజెస్. సో బై పర్చేజెస్. నెక్స్ట్ పర్చేజెస్ టు క్యాష్. సో 2 క్యాష్, బై పర్చేజెస్. ఓకే. నెక్స్ట్ క్యాష్ ఉంది, 2 సేల్స్ ఉంది. సేల్స్ సైడ్ 2 సైడ్ ఉంది. సో క్యాష్ ఇప్పుడు మనకి ఏ సైడ్ ఉంది, బై సైడ్ ఉంది. చేసేది క్యాష్ అకౌంట్ కాబట్టి క్యాష్ ని ఇగ్నోర్ చేసి 2 సైడ్ ఏం రాసుకోవాలి, సేల్స్ అని రాసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ క్యాష్ ఎక్కడ ఉంది, ఈ ఎంట్రీలో ఉంది. సో బై శాలరీస్. బై ఎందుకు రాసుకున్నాము, ఇక్కడ ఇది 2 సైడ్ కాబట్టి పైన సైడ్ ఏమవుతుంది, బై సైడ్ అవుతుంది. బై ఎట్ సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది. ఆబ్వియస్ గా అది రాసుకోవాలి. అలా ఇప్పుడు ఎలా అయితే మనం క్యాష్ అకౌంట్ కి చేసినామో అలా క్యాపిటల్ అకౌంట్ వేసుకోవాలి మళ్ళీ సపరేట్ గా. క్యాపిటల్ అకౌంట్ లో ఏముంది మనకి ఎంట్రీ, ఇక్కడ ఓన్లీ ఒకటే సింగిల్ ఎంట్రీ ఉంది, బై క్యాష్ ఉంది. సో బై క్యాష్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం క్యాపిటల్ అకౌంట్ ని క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేస్తాం, 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ వేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి అంటే నెక్స్ట్ మంత్ కి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ అలానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని ఆ ఎంట్రీస్ లో బ్యాంక్ అకౌంట్ ఇగ్నోర్ చేసి ఆపోజిట్ సైడ్ ఏ ఎంట్రీ ఉందో అది ఎట్ సైడ్ ఉందో అది అటు సైడ్ రాసుకోవాలి. నెక్స్ట్ అలానే మెషినరీ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, సేల్స్ అకౌంట్, శాలరీస్ అకౌంట్ అలా రాసుకోవాలి. ఇది మనకి లెడ్జర్ అకౌంట్స్. అంటే ఏవైతే జనరల్ ఎంట్రీస్ వస్తే మనకి, ఒకవేళ జనరల్ ఎంట్రీస్ వచ్చినాయి అంటే లెడ్జర్ అకౌంట్స్ ఆబ్వియస్ గా ఈజీగా రాయొచ్చు మీరు. సో ఇప్పుడు అర్థమై ఉంటది కదా ఒకసారి మీకు లెడ్జర్ అకౌంట్స్ అంటే ఏంటిదని చెప్పి. ఇక్కడ ఏవైతే మనం జనరల్ ఎంట్రీస్ రాసినామో అందులో నుంచే లెడ్జర్ అకౌంట్స్ నుంచి సో అవే లెడ్జర్ అకౌంట్స్ గా మార్చుకొని, అంటే ఈచ్ ఊకే క్యాష్ ఉంది కదా, ఊకే క్యాష్ 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 అని వేసుకోము. ఆ ఉన్న క్యాష్ లోనే మిగిలిన ఎంట్రీస్ అన్ని రాస్తాము. అలా మిగతా అన్నిటికి క్యాపిటల్ అకౌంట్ కి, మళ్ళీ బ్యాంక్ అకౌంట్ కి, మెషినరీ అకౌంట్ కి, పర్చేజ్ అకౌంట్ కి, సేల్స్ అకౌంట్ కి, శాలరీస్ అకౌంట్ కి అట్లా అన్ని రాస్తాము. రాసిన తర్వాత వీటిని ఏం చేస్తాం, క్లోజ్ కూడా చేస్తాం. ఎలా క్లోజ్ చేస్తాం, ఇప్పుడు శాలరీస్ లో ఓన్లీ ఒకటే ఎంట్రీ ఉంది, క్యాష్ టు శాలరీ. సో 2 క్యాష్ టు
శాలరీ టు క్యాష్ అని ఉంది. సో శాలరీ ఏమో బై సైడ్ ఉంది. సో మనం చేసేది శాలరీ అకౌంట్ కాబట్టి బై సైడ్ ఇగ్నోర్ చేసి టూ సైడ్ క్యాష్ అని రాయాలి. టూ సైడ్ ఎట్ వస్తుందని చెప్పిన, డెబిట్ సైడ్ వస్తుందని చెప్పిన. సో 2 క్యాష్ అని చెప్పి రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇప్పుడు 2000 వచ్చింది. సో బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 2000 అని రాసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ డేట్ వేసుకొని ఫస్ట్ అని వేసుకొని 2 బ్యాలెన్స్ బ్రాడ్ అని చెప్పి మళ్ళీ 2000 రాసిస్తే ఆ అకౌంట్ అక్కడికి క్లోజ్ అయిపోతుంది. సో ఇది మనకి లెడ్జర్ అకౌంట్స్. సో లెడ్జర్ అకౌంట్స్ అనేవి మనకి ఇలా ఉంటాయి. అంటే మనం రాసిన జనరల్ ఎంట్రీస్ కే. ఒకవేళ మీకు సపరేట్ గా లెడ్జర్ అకౌంట్స్ అయితే అడగరు, ఎందుకంటే ఎగ్జామ్ లో మనకి రాయడానికి కొంచెం టైం ఉంటుంది కాబట్టి మాక్సిమం లెడ్జర్ అకౌంట్స్ అడగరు, ఎందుకంటే ఇన్నిగానే వేస్ట్ చేసేవారు చాలా టైం పడుతుంది కాబట్టి. ఒకవేళ అడిగితే జనరల్ ఎంట్రీస్ అడగొచ్చు. జనరల్ ఎంట్రీస్ అడిగి లెడ్జర్ అకౌంట్స్ చేయమని అంటే మాక్సిమం అడగరు. ఒకవేళ అడిగితే ఫాస్ట్ గా చేయాలి మీరు, లేదంటే అక్కడే టైం వేస్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనకి ఇదే యూనిట్ లో ఏమున్నాయి, జనరల్ ఎంట్రీస్ ఉన్నాయి, లెడ్జర్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చెప్పినా ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఉందని చెప్పిన. సో ట్రయల్ బ్యాలెన్స్ లో నేను ఇప్పుడు 15th సొల్యూషన్ చెప్పబోతున్నాను. ఈ 15th సొల్యూషన్ ఒకటి చెప్తాను. సో దాన్ని బట్టి మీకు ఐడియా అనేది వస్తుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ అంటే మనం ఏం యూజ్ చేయాలి, ఎప్పుడైనా ట్రయల్ బ్యాలెన్స్ పర్పస్ కోసం మనం ఏం ఎంట్రీ యూజ్ చేస్తాం, నామినల్ అకౌంట్ మనకి ఏదైతే అకౌంటింగ్ రూల్ ఉందో అది అనేది యూజ్ చేస్తాం మనం. సో అదేంటిది మనకి ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇంకా అసెట్స్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఏం యాడ్ అవుతుంది, అసెట్స్ అనేది యాడ్ అవుతుంది ఇందులో ట్రయల్ బ్యాలెన్స్ లో. నార్మల్ జనరల్ ఎంట్రీస్ చేసేటప్పుడు యాడ్ చేయకూడదు, ఓన్లీ ట్రయల్ బ్యాలెన్స్ కి యాడ్ చేయాలి. అది మరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్కమ్స్, గెయిన్స్ ఏం యాడ్ అవుతుంది, లయబిలిటీస్ యాడ్ అవుతుంది. ఎక్కడ సైడ్, క్రెడిట్ సైడ్. సో ఇది ట్రయల్ బ్యాలెన్స్ చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ రూల్. సో ఇక్కడ మనకి క్యాపిటల్. సో మనకి క్యాపిటల్ అనేది ఏమవుతుంది, క్యాపిటల్ అనేది మనకి ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. సో క్యాపిటల్ అనేది ఎందుకు క్రెడిట్ అవుతుంది, ఇప్పుడు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనము ఇంటర్మీడియట్ లో బ్యాలెన్స్ షీట్ చేసినప్పుడు లయబిలిటీస్ సైడ్ రాస్తుండే చూడ, గుర్తుందా? క్యాపిటల్ రాసుకొని దాంట్లో నెట్ ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకి నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ లాస్ అని వస్తే క్యాపిటల్ నుంచి మైనస్ చేస్తుండే. సో అది ఇక్కడ మనం లయబిలిటీ కాబట్టి, అంటే లయబిలిటీ సైడ్ వేసుకుంటాం క్యాపిటల్ కాబట్టి. సో క్యాపిటల్ మనకి ఏమవుతుంది, క్రెడిట్ సైడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏముంది, స్టాక్ ఉంది. సో స్టాక్ అంటే ఏంటిది, మనకి అసెట్, మనం బ్యాలెన్స్ షీట్ లో రాసుకుంటాము. నెక్స్ట్ డ్రాయింగ్స్ మనం లయబిలిటీ కదా, సో లయబిలిటీ అంటే క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ పర్చేజెస్. సో పర్చేజెస్ మనకి ఏంటివి, ఎక్స్పెన్సెస్. సో ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్. సో సేల్స్ అంటే ఏంటిది, మనకి ఇన్కమ్ కదా. సో సేల్స్ అనేది మనం ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ ఏముంది, డిస్కౌంట్ అలౌడ్ ఉంది. సో డిస్కౌంట్ అలౌడ్ అంటే మీరు ఏం చేస్తున్నారు, మీ దగ్గర ఎవరైనా వచ్చి ఏమైనా సోఫా కొంటుంటే మీరు వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తుంటే మనకి ఏమవుతుంది, లాస్ అవుతుంది. సో డిస్కౌంట్ అలౌడ్ ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. ఒకవేళ డిస్కౌంట్ రిసీవ్డ్, మనం డిస్కౌంట్ రిసీవ్ చేస్తే అదేమవుతుంది, మనకి గెయిన్ అవుతుంది కాబట్టి అది మనం క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ శాలరీస్ అంటే ఏంటిది, మనకి శాలరీ వస్తుందా లేదంటే మనం శాలరీస్ ఇస్తున్నామా చూసుకోవాలి ఎంట్రీలో. సో ఇక్కడ మనకి శాలరీస్ అనేది ఎక్కడ సైడ్ ఉంది, డెబిట్ సైడ్ ఉంది కాబట్టి సో మనకి అదేంటిది, లాస్ అంటే మనం ఇస్తున్నాము అన్నట్టు. సో అది మనము రాసుకోవాలి డెబిట్ సైడ్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్స్ అంటే ఏంటిది, మనకి లాస్. సో మనం లాస్ ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్స్ అంటే మనం చేసుకున్న పర్చేజెస్ ని మనం రిటర్న్ ఇచ్చేస్తున్నాం కాబట్టి మనకి అదేంటిది, ఇన్కమ్. సో మనం దాన్ని క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ డెటార్స్ అంటే మనకి ఏంటిది, అసెట్. నెక్స్ట్ క్రెడిటార్స్ అంటే ఏంటిది, లయబిలిటీస్. సో ఈ ఎంట్రీ మీరు నేర్చుకుంటే జస్ట్ అక్కడ ఏమున్నాయి, ఎక్స్పెన్సెస్ ఉన్నాయా, ఇన్కమ్స్ ఉన్నాయా, అసెట్స్ ఉన్నాయా, లయబిలిటీస్ ఉన్నాయా చూసి అక్కడ డెబిట్ దగ్గర డెబిట్, క్రెడిట్ దగ్గర క్రెడిట్ రాసుకోవాలి. సో నెక్స్ట్ వేజెస్ ఉంది. వేజెస్ అంటే ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ క్యాష్ ఉంది. సో క్యాష్ అంటే మనకి ఏంటిది, అసెట్. నెక్స్ట్ బ్యాంక్ ఉంది. సో బ్యాంక్ అని ఉట్టిగిస్తే అది మనకి అసెట్ అవుతుంది, ఎందుకంటే మనం బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఇన్ అండ్ క్యాష్ అట్ బ్యాంక్ అనేది అసెట్ సైడ్ రాసుకుంటాము. సో అది మనకి అసెట్ సైడ్ వస్తుంది. లేదు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని ఉంది అనుకోండి, అప్పుడు మనకి అది లయబిలిటీ అవుతుంది. అది మనం ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని ఉంటే. ఇప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రొఫార్మా చూద్దాము. సో ఇలా ప్రొఫార్మా ఉంటది. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది అకౌంట్ అని రాసుకోవాలి, డెబిట్ క్రెడిట్ రాసుకోవాలి. ఐటమ్స్ ఏమైతే వాళ్ళు క్వశ్చన్లు ఇచ్చారో అవన్నీ రాసేసుకోవాలి. రాసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కదా ఏదైతే రూల్ ఉందో అది ఆ రూల్ ఫాలో అయ్యి డెబిట్ సైడ్ వచ్చేటివి డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ వచ్చేటివి క్రెడిట్ సైడ్ రాసేసుకొని లాస్ట్ కి టోటల్ చేసి 2 టాలీ అవ్వాలి. కంపల్సరీగా టాలీ అవ్వాలి. టాలీ అవుతూనే మీది అది చేసిన ట్రయల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ అని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇది మనకి ట్రయల్ బ్యాలెన్స్ అనేది. సో ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం ఎలా చేయాలి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. మాక్సిమం అయితే రాదు, ఒకవేళ వస్తే ఎలా చేసి ఉండాలో తెలిసి ఉండాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. సో ఒకసారి మీరు అలా చూసుకోండి, ఎంట్రీస్ ఏవైతున్నాయో అవన్నీ ఎక్కడ సైడ్ వస్తాయి అని చెప్పి. మాక్సిమం ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇంటర్మీడియట్ చేసిన గ్రిప్ ఉంటది కాబట్టి మీరు ఆబ్వియస్ గా రాసేసుకోవచ్చు.
సో ఇది మనకి ట్రయల్ బ్యాలెన్స్ అనేది. సో ఇప్పుడు మనం ఏమేమి చూసాము, జనరల్ ఎంట్రీస్ చూసాం, లెడ్జర్ చూసాము, ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఎలా చేస్తామో చూసాము. సో ఈ 3 చేస్తే మనకి ఏమవుతుంది, ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ గా ఏమైంది, మనకి అయిపోయింది. సో ఇలా జస్ట్ మీరు నేను ఇప్పుడు చెప్పిన అన్ని ఒకసారి రివైజ్ చేసి బుక్ లో ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో అవి ఒకసారి చూసుకుంటే మాక్సిమం ఈజీ ఇస్తారు ఎంట్రీస్, టఫ్ అస్సలు ఇవ్వరు. నేను సెమ్ 1 రాసినప్పుడు కూడా చాలా ఈజీ వచ్చినాయి. అన్ని టఫ్ ప్రాబ్లమ్స్ నేర్చుకొని వెళ్ళినా సరే ఆ పేపర్ చూసిన తర్వాత ఇంత ఈజీ జనరల్ ఎంట్రీస్ ఇచ్చినారు ఏంటి అని చెప్పి అనిపించింది. సో మీరు ఈజీగా ఓ అనేది స్కోర్ చేయవచ్చు, అసలు టెన్షన్ పడకుండా. మాక్సిమం అయితే రాయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మీరు ఏదైనా రాస్తేనే వాళ్ళు మార్క్స్ వేయగలుగుతారు కదా, ఖాళీ పేపర్ ఇస్తే వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు. సో మాక్సిమం ప్రొఫార్మా వేసినా సరే మనకి ఇంటర్మీడియట్ లో అట్లీస్ట్ 0 వేసేస్తారు. బట్ ఇక్కడ ప్రొఫార్మా వేస్తే, ప్రొఫార్మా అంటే ఏంటిది, ఏదైతే బాక్స్ ఉందో అది మీరు ప్రాపర్ గా గీస్తే 12 మార్క్స్ మీకు అక్కడ దగ్గర 5 మార్క్స్ అయినా కంపల్సరీగా వేస్తాడు. అలా అని చెప్పి డబ్బా గీసి రాకండి, కంపల్సరీగా రాయండి. మాక్సిమం రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పినా కాబట్టి మాక్సిమం మీకు ఈజీ అర్థమైపోయి ఉండొచ్చు. సో ఇది మనకి ట్రయల్ బ్యాలెన్స్, ఇది ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ యూనిట్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.